ఇదిగో ఈ గాథ అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన కాళీయమర్దనంలో. కాబట్టి బాహ్యంలో కాళీయమర్దనం విన్నా కృష్ణానుగ్రహం కలుగుతుంది, ఆంతరమునందు దాని లీల వైభవం తెలిసినా ధర్మచక్రంలో ఇమడడంలో అర్థమవుతుంది. అందుకే ఒక మనిషి ఒక పని చెయ్యాలా చేయకూడదా ఒకదాన్ని బట్టే నిర్ణయం. అది ధర్మచక్రంలోకి ఇముడుతుందా, చేసేయి. ధర్మం చక్రంలోకి ఇమడదా, చేయకు. ఇమడలేదు నువ్వు చేస్తే ఈశ్వరుడికి అసహ్యం వేస్తుంది, ఇముడుతుంది నువ్వు చేస్తే ఆయన సంతోషిస్తాడు. అంతే కర్మ యొక్క సిద్ధాంతం. కాబట్టి దీన్ని ప్రతిపాదించింది కాబట్టి కాళీయమర్దన ఘట్టం అంత అద్భుతం, అంత గొప్ప ప్రార్థనా పద్యములతో కూడుకుని ఈశ్వర కారుణ్యమును ఆవిష్కరించింది కాబట్టి కాళీయమర్దనం అంతటి మహోత్కృష్టమైన ఘట్టం. అటువంటి ఘట్టం పోతన గారు దశమస్కంధంలో ఇచ్చారు మనకి, చక్కటి తెలుగు పద్యాల్లో ఇచ్చారు. సంస్కృతాన్ని ఆంధ్రీకరించి ఆ పద్యాలని చదువుకుని మనం ఆనందం పొందుదాం. నేను మీతో ఇందాక ఒక మాట అన్నా, ధర్మచక్రమునకు వర్షము పడుతుంది అని. అదే భాగవతంలో ఒక చోట ఇంకొక లీల, ఒక లీల పూర్తి చేసే ముందు ఆఖరణ ఏమన్నానో దాన్ని బట్టి ఇంకో లీల తెచ్చుకుంటూ ఉంటాను నేను. లేకపోతే ఏం చెప్పాలని ఇక్కడికి నేను ప్రిపేర్ అయ్యి రాను, ఒకటి చెప్పి దాని చివరి ఏమంటున్నానో దాన్ని బట్టి కాలాన్ని బట్టి ఇంకో లీల తెచ్చుకోవడం. కాబట్టి ఒకప్పుడు నందాదులు యజ్ఞం చేస్తున్నారు. కృష్ణుడు అడిగాడు, ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు, అసలు ఆ యజ్ఞం ఎందుకు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు, ప్రీతి పొందితే మనకేమి ఇస్తారు. మరి అదే కదా ధర్మచక్రం, మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి. అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదా మరి అడగడం. కృష్ణుడు అడిగాడు, ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు, అసలు ఆ యజ్ఞం ఎందుకు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు, ప్రీతి పొందితే మనకేమి ఇస్తారు. మరి అదే కదా ధర్మచక్రం, మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి. అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదా మరి అడగడం ఎందుకు. అంటే దానికి ఒక కారణం ఉంది. వర్షములకు అధిదేవత ఇంద్రుడు, పర్జన్యుడని పేరు. ఆయన అహంకరించాడు, ఇది నా సొంతం అన్నాడు. నా సొంతం అన్న భావన రాకూడని చోట వచ్చిందనుకోండి, అది ప్రమాదహేతు. ఇప్పుడు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, కూతురు పెళ్ళికి కావలసిన డబ్బులు లేకపోనివ్వండి, ఓ బ్యాంకులో పనిచేసేటటువంటి క్యాషియరు సీట్లోకి వెళ్ళగానే ఓ 50 లక్షలు ఇస్తారు. అమ్మయ్య కూతురు పెళ్ళి అయిపోయినట్టే అంటే చాలా ప్రమాదం కదా. ఎందుకు అయిపోతుంది, సాయంకాలం వరకు కూర్చున్నది విత్డ్రాయల్ ఫాము అకౌంట్లో ఉన్నవాడికి ఇవ్వడానికి. విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చిన వాళ్ళందరికీ కాదు, అకౌంట్లో ఉండి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చిన వాడికి, అది చూడడానికి ఆయన ఉన్నది. ఆయన ఇచ్చేసాడు. ఇప్పుడు చిట్ట చివర 3 రూపాయలు మిగిలాయి అనుకోండి, ఆయన ఏడుస్తాడా, 50 లక్షలు పట్టుకొచ్చాను సాయంకాలానికి 3 రూపాయలు మిగిలాయి, నాకు కర్మ అంటాడా. లెక్కప్ప చెప్పి 3 రూపాయలు ఇచ్చి సంతోషంగా ముఖం రుమాలతో తుడిచి ఇంటిపోతాడు. ఒకవేళ 50 లక్షలు పట్టు కూర్చుంటే 2 కోట్లు వచ్చింది అనుకోండి చివరికంటే, కట్టేవాడు కూడా వచ్చాడని, ఇంకో రకమని కాదు నా ఉద్దేశం. డబ్బులు కట్టేవాళ్ళు కూడా వచ్చి డబ్బులు కట్టారనుకోండి 2 కోట్లు వచ్చి పొంగిపోతాడా, ఆహా ఇవాళ 2 కోట్లు వచ్చిందని అంటాడా. తందైతే కాదు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు కాదు. అది జీవితంలో కూడా ఉండవలసిన లక్షణం. ఈశ్వరుడు మనకిస్తాడు, ఆయన ఇచ్చాడు, ప్రసాదంగా అనుభవించాడు, మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వవలసింది ఇవ్వడం. ఈశ్వరుడి కంటే దేవతల కన్నా పైన ఈశ్వరుడు ఉంటాడు, ధర్మచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు దేవతలు సంతోషించి మళ్ళీ కురిపిస్తుంటారు వర్షాన్ని. కాబట్టి మనం ఎందుకు ఈ యాగం చేయాలి, వాళ్ళు ఏమి ఇస్తారని అడిగితే ఆయన ఎందుకు అడిగాడంటే, ఇంద్రుడికి అధికారం ఇచ్చాడు, బ్యాంకులో క్యాషియర్కి ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయనదా వర్షం కురిపించే అధికారం, ఈశ్వరుడు ఇస్తే వచ్చింది అధికారం, ఈశ్వరానుగ్రహం. అది మరిచిపోయాడు, నేనే వర్షం కురిపించేవాడిని అంటున్నాడు. అనుకున్నాడు కృష్ణుడు, బాలకృష్ణుడిగా ఉంటాడు కానీ ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. దిద్దాలి అన్ని చోట్ల, అన్నింటికి మొదలంటా తీసేయకూడదు, దోషం దిద్దితే చాలు. అంతేకాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా అసలు మొదలంటా నరికేయకూడదు, అది దోషం. కాబట్టి ఇప్పుడు ఆ దోషం దిద్దాలి ఇంద్రుడిది అనుకున్నాడు. అనుకుంటే ఈ నందాదులను అడిగాడు, ఎందుకు యజ్ఞం, ఎవరికి చేస్తున్నారు. వాళ్ళన్నారు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మేసి దేను గణము బ్రతుకు. ఏమీ లేదురా అబ్బాయి, మేము యజ్ఞం చేస్తాం, యజ్ఞంలో హవిస్సిస్తాం, హవిస్సు ఇంద్రాయ స్వాహ అనిస్తాం. ఈ హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు ప్రీతి పొందుతాడు, వర్షం కురిపిస్తాడు. ఈ వర్షానికి భూమి మీద గడ్డి పెరుగుతుంది, ఈ గడ్డి ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే వెన్న వస్తుంది, వెన్న వస్తే నెయ్యి వస్తుంది, నెయ్యి వస్తే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి వాన ప్రధానం. అందుకని వాన ఇచ్చే ఇంద్రుడికి యజ్ఞం, ఇంద్రుడు మనకి వర్షం కురిపిస్తాడు. ఇది మన ధర్మచక్రం, ఇది మన ఐశ్వర్య కారకం, అందుకు చేస్తున్నాం.